ఓకే. క్లాస్ LCL_EMP డెఫినేషన్ ఎన్ క్లాస్. ఒక ఎంప్లాయీ అనే వాల్యూ తీసుకున్నాం. దీంట్లో మనం ఏం చేద్దాం అంటే పబ్లిక్ సెక్షన్ లో మెథడ్స్ అట్రిబ్యూట్స్ తీసుకున్నాం. ఓకేనా, యాక్చువల్ ప్రొటెక్టర్ లో తీసుకుంటాం రియల్ టైంలో. ఎంపిఎన్ఓ టైప్ అది ఈ నేమ్ టైప్ స్ట్రింగ్ అనుకోండి. ఓకేనా, ఎప్పుడైతే ఈ క్లాస్ని ఇంప్లిమెంట్ చేసామో ఇంప్లిమెంట్ చేయాలా ఈ క్లాస్ని? ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు? క్లాస్ లో మెథడ్ లేదు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద క్లాస్ డెఫినేషన్ కంటైన్స్ ఎనీ మెథడ్స్ డెఫినేషన్, that class should be implemented. Whereas in case of our class LCL_EMP, no method is there as part of definition. No method definition is present. Only attribute declaration is there. Okay. In these cases, no need to implement the class. Okay. Directly we can create the object. Why we are creating the object? Which type of attributes these are? Instance attributes. Instance attributes. To access instance attribute, we need object creation. How to create object? First of all, we have to create data ob1 anyone ob object name type refer to class name LCL_EMP create object. ఇక్కడ దాకా మీకు తెలిసిందే. క్రియేట్ ఆబ్జెక్ట్. నేను స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ ఉంటదన్నా, స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ పెట్టుకోకపోయినా ఏం కాదు, పెట్టుకున్నా ఏం కాదు. దాని గురించి తెలుసు కదా, చూపించాగా నీకు. స్టార్ట్ ఆఫ్ అన్నోన్ అని వస్తుంది రీడ్ చేయలేకపోతే. క్రియేట్ ఆబ్జెక్ట్ ఓబి అన్న. ఇప్పుడు ఈ ఓబి ఆబ్జెక్ట్ తో రిఫరెన్స్ క్రియేట్ చేసి ఓబి ఎంప్లాయీస్ ఆపరేటర్ OB1 ఓబి ఎంపిఎన్ఓ is equal to 1 OB implies name is equal to రమేష్ అని పెట్టా. ఇప్పుడు ఇంటర్నల్ గా ఇక్కడ సినిమా ఏం జరుగుతుందో చూడండి. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఏం జరుగుతుంది? అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ అట్రిబ్యూట్స్ రెండింటికి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకేనా, ఎంపిఎన్ఓ ఈ నేమ్. డిఫాల్ట్ గా ఏం వాల్యూ ఉంటుంది? ఇంటీజర్ కి 0. ఇంటీజర్ అట్రిబ్యూట్స్ డిఫాల్ట్ 0. స్ట్రింగ్ అట్రిబ్యూట్స్ స్పేస్. ఓకేనా, 0 స్పేస్ అనేది ఉంది. ఓకేనా, స్పేస్ అదన్న. తర్వాత నేను ఏం చేసా, ఆఫ్టర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఐఎమ్ అసైనింగ్ ఎంప్లాయీ నెంబర్ టు 1. 0 is replaced with 1 and e name is space is replaced with Ramesh. ఇప్పుడు ఇలా ఇది తెలుసు కదా మీకు. ఎగ్జిక్యూట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు కదా, అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది. మెమరీ అలొకేట్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ వాల్యూ స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఆబ్జెక్ట్ వాల్యూస్ ఏంటి? ఈఎంపీ నెంబర్ లో OB-EMPNO1, OB-E నేమ్ లో రమేష్ అనే ఉంది. 2 ఆబ్జెక్ట్ వాల్యూస్ ఉన్నాయి, 1, 2 అనేది. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది అనుకో. ఓకేనా, తర్వాత ఏముంటాయి ఆబ్జెక్ట్ లో వాల్యూస్? న్యూ మెమరీ. అసలు మెమరీ అంతా క్లియర్ అయిపోతుంది కదా. అది మెమరీ క్లియర్ అయిపోతుంది. మెమరీ ఉండదు. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితేనే ఈ ఆబ్జెక్ట్ ఉండదు. ఈ ఆబ్జెక్ట్ ని గార్బేజ్ కలెక్టర్ డిలీట్ చేసేస్తుంది, డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకేనా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకే ఆబ్జెక్ట్. తర్వాత ఓబి అంటే ఐడెంటిఫై కూడా చేయలేదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఏం పాయింట్ తెలుసుకోవచ్చు? పాయింట్ టు బి నోటెడ్, the lifetime of this object is during the program execution.
Once program execution finish, the memory allocated for the objects will be destroyed. మెమరీ అలొకేట్ అయిన ఆబ్జెక్ట్స్ అలొకేట్ అయిన మెమరీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టండి. ఇది నార్మల్ క్లాసెస్ తో ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైంది. ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి మన ప్రాబ్లం ఏంటంటే, మన రిక్వైర్మెంట్ ఏంటంటే I have to store the state of the object permanently. State of the object అంటే current values of the object. I want to store state of the object permanently. ఆబ్జెక్ట్ స్టేట్ ని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవాలి. స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే కరెంట్ వాల్యూస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. కరెంట్ వాల్యూస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మామూలుగా కరెంట్ వాల్యూస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? కానీ మనకు ఆ వాల్యూస్ అలానే ఉండాలి. ఆబ్జెక్ట్ స్టోర్ అవ్వాలి పర్మనెంట్ గా. హౌ టు మేక్ ఇట్ పర్మనెంట్ అది క్వశ్చన్. అర్థమైందా? హౌ టు మేక్ ఇట్ పర్మనెంట్. ఎట్లా పర్మనెంట్ చేస్తాం దాని వాల్యూస్ ని? మనం పర్మనెంట్ చేయడానికి ఒకటి ఉంది. స్టోరింగ్ ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పర్మనెంట్లీ ఇన్ ద డేటాబేస్ యూజింగ్ పర్సిస్టెన్స్ సర్వీసెస్ అని. పర్సిస్టెన్స్ క్లాస్. Storing the state of the object permanently. Object permanently. Permanently in the database using persistent services. పర్సిస్టెన్స్ సర్వీస్ యూజ్ చేసి స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ని పర్మనెంట్ గా స్టోర్ చేయొచ్చు. స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీన్స్ కరెంట్ వాల్యూస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. whereas in the normal programs, normal services, after execution of program, the memory allocated for the object will be destroyed. If you want to store the state of the object, that means current values of the object permanently, we have to use persistence services. Okay. What is the meaning of persistence? Anyone know? Ravi? తెలియదన్నా. Persistence అంటే ఇంగ్లీష్ మీనింగ్ తెలుసా? తెలియదు. పర్సిస్టెన్స్ అంటే ఏమంటే పర్మనెంట్ అని మీనింగే పర్మనెంట్. ఓకే. అంటే పర్మనెంట్ ఆబ్జెక్ట్ అని. పర్సిస్టెన్స్ ఆబ్జెక్ట్ అంటే పర్మనెంట్ ఆబ్జెక్ట్. ఓకే. ఓకేనా? ఓకే. అప్పుడు పర్మనెంట్ గా పర్సిస్టెన్స్ సర్వీస్ క్రియేట్ చేసాం అనుకో, సో దట్ ఐ కెన్ యాక్సెస్ ఇట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం, ఐ కెన్ మాడిఫై ద లేటర్ పాయింట్ ఆఫ్ టైం. మనం ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ ని లేటర్ పాయింట్ ఆఫ్ టైం లో కూడా, అంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆల్సో వీ కెన్ యాక్సెస్ దీస్ వాల్యూస్ అండ్ వీ కెన్ మాడిఫై అకార్డింగ్లీ టు ద రిక్వైర్మెంట్. అర్థమైందా? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ కరెంట్ వాల్యూస్ డేటాబేస్ లో స్టోర్ అయినాయో అప్పుడు మనం ఏం చేయొచ్చు, తర్వాత కూడా మాడిఫై చేయొచ్చు, ఈ డేటాబేస్ యాక్సెస్ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే ఏం జరుగుతుంది, నార్మల్ క్లాస్ లో ఆబ్జెక్ట్ కి అలొకేట్ అయిన మెమరీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, ఆబ్జెక్ట్ ఉండదు. ఓకేనా? హియర్ అయితే ఆబ్జెక్ట్ వాల్యూస్ ని పర్మనెంట్ గా స్టోర్ చేసి ఉంటాం, పర్సిస్టెన్స్ సర్వీస్ యూజ్ చేసి పర్మనెంట్ గా స్టోర్ చేసి ఉంటాం. కాబట్టి మనం లేటర్ పాయింట్ ఆఫ్ టైం లో కూడా ఈ ఆబ్జెక్ట్ వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ మన రిక్వైర్మెంట్ బట్టి మార్చుకోవచ్చు దాని వాల్యూస్ ఏమైనా కావచ్చు. అర్థమైంది ఇక్కడ దాకా? మీకు ఆల్రెడీ ఏమన్నా వచ్చా అండి పర్సిస్టెన్స్ క్లాసు శిరీష గారు? లేదు కదా. ఓకే. అసలు మనం ట్రెడిషనల్ అబాబ్ లో ఏం చేస్తాం? ట్రెడిషనల్ అబాబ్ లోనా ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్కువ అడగలేదు, చెప్తాను. ట్రెడిషనల్ అబాబ్ లో ఏం చేస్తామంటే మన అప్లికేషన్ సర్వర్ ఉంది ఇక్కడ, ఇది అప్లికేషన్ సర్వర్.
ఇక్కడ వచ్చేసి డేటాబేస్ సర్వర్ ఉంది. ఓకేనా? నువ్వు అబ్బాయి ఎక్కడ చేసేది అప్లికేషన్, ఇది మన అప్లికేషన్ సర్వర్. ఇది ఇక్కడ మనం ఏదైనా ఇంటర్నల్ టేబుల్లో డేటా ఉందంటే ఆ టేబుల్ని తీసుకుంటాం. ఐ ట్యాబ్ని. ఇంటర్నల్ టేబుల్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. అంతేకా? మల్టిపుల్ రికార్డ్స్, మోర్ దాన్ 1 రికార్డ్ ఉన్నాయి. ఇది ఐ ట్యాబ్. ఐ ట్యాబ్లో డేటాని మాడిఫై చేయాలంటే వీ నీడ్ వర్క్ ఏరియా. కావాలి. వర్క్ ఏరియా కావాలి. ఓకేనా? మనం వర్క్ ఏరియా నుంచి డైరెక్ట్ ఇక్కడ డేటాబేస్ టేబుల్స్ ఉంటాయి. డేటాబేస్లో DB సర్వర్లో వర్క్ ఏరియా నుంచి డైరెక్ట్గా డేటాబేస్ టేబుల్ని మాడిఫై చేయొచ్చు. ఓకేనా? ఇన్సెట్ ఆర్ మాడిఫై DB టేబుల్ ఫ్రమ్ వర్క్ ఏరియా ఆల్సో. ఇన్సెట్ ఆర్ మాడిఫై DB టేబుల్ ఉంటుంది. డేటాబేస్ సర్వర్లో డేటాబేస్ టేబుల్స్ ఉంటాయి. DB టేబుల్ ఫ్రమ్ వర్క్ ఏరియా, ఇదేగా మనం చేస్తుంది. అదర్వైజ్ ఇన్సెట్ ఆర్ డేటాబేస్ టేబుల్ ఫ్రమ్ ఐ ట్యాబ్ ఆల్సో. డైరెక్ట్లీ ఐ ట్యాబ్ నుంచి కూడా చేయొచ్చు. సేమ్ ఆపరేషన్. ఇన్సెట్ ఆర్ మాడిఫై ద DB టేబుల్. ఇన్సెట్ ఆర్ మాడిఫై DB టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఐ ట్యాబ్. ఇది జనరల్ గా జరుగుతుంది. మనం అప్పటి నుంచి ఇదే చేస్తున్నాం అబ్బాబ్లో. తెలిసిందే మీకు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఊప్స్ అబ్బాబ్లో మన అప్లికేషన్ సర్వర్ ఇది అనుకోండి. ఇది DB సర్వర్. ఇప్పుడు వరకు చెప్పిందే ఒకసారి లైట్గా చెప్తాం. DB సర్వర్. ఈ అప్లికేషన్ సర్వర్లో మనం క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇది అప్లికేషన్ సర్వర్, ఇది DB సర్వర్. క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. మనం ఏం చేస్తున్నాం, ఈ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. దానికోసమే పర్సిస్టెంట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ స్టేట్ అంటే కరెంట్ వాల్యూస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని స్టోరింగ్ ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద డేటాబేస్ యూజింగ్ పర్సిస్టెంట్ సర్వీసెస్. ఈ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని స్టోరింగ్ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ DB సర్వర్ by using persistent services. ఇప్పుడు పర్సిస్టెంట్ సర్వీసెస్ అంటే ఏంటి అర్థమైంది కదా? జనరల్ గా అంటే పర్మనెంట్ గా కరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి. తర్వాత మనం ఏం చేయొచ్చు, ఆ వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో మాడిఫై కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు. ప్రతి డేటాబేస్ కి అసలు మనకి ఉన్నదే ఎందుకు, క్రూడ్ ఆపరేషన్ చేయడానికి, ఏదైనా మాడిఫై చేయడానికి. ఆల్ డేటాబేస్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఈ ఆపరేషన్స్ అన్ని పర్సిస్టెంట్ సర్వీసెస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా అచీవ్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్సిస్టెన్స్ క్లాస్ అంటే టు పర్ఫార్మ్ క్రూడ్ ఆపరేషన్స్. ఓకేనా? నార్మల్ గా అయితే ఇంటర్నల్ టేబుల్ తో క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అన్ని చేస్తావు. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ద్వారా ఈ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయొచ్చు. అదే పర్సిస్టెంట్ సర్వీస్ యొక్క స్పెషాలిటీ. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ క్రూడ్ ఆపరేషన్ త్రూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్రియేట్ అప్రోచ్, దెన్ వీ హ్యావ్ టు గో విత్ పర్సిస్టెన్స్ క్లాస్. నార్మల్ క్లాస్ ఇస్తే ఎందుకు పాసిబుల్ కాదు? నార్మల్ క్లాస్ యొక్క స్టేట్ సేవ్ అవుతుంది కానీ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ అదంతా పోతుంది. ఓకే. సేవ్ అవ్వదని కాదు, సేవ్ అవుతుంది. జస్ట్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఓన్లీ. ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ memory will be destroyed by the garbage collector. Okay na? Whereas in the persistence class, permanent state of the object will be stored as part of DB table. Then later point of time we can access that object values, object current state, and we can modify according to the requirement. If we want to perform any crude operations, we can use this object for further reference. అర్థమైందా ఇక్కడ దాకా? రవి అర్థమైందా? అర్థమైంది. శిరీష గారు అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు మనం పర్సిస్టెన్స్ మీన్స్ పర్మనెంట్ ఆబ్జెక్ట్. ప్రాక్టికల్ అయితే రేపు చూద్దాము, ఈరోజు జస్ట్ థియరిటికల్ చూస్తుంది. పర్సిస్టెన్స్ ఆబ్జెక్ట్ అంటే పర్మనెంట్ ఆబ్జెక్ట్.
పర్సిస్టెన్స్ ఆబ్జెక్ట్ అంటే పర్మనెంట్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. By default, the lifetime of object is local to the program. That is, once program execution is completed, memory allocated for that object will be destroyed by the garbage collector. Persistence object means persistence permanent object. Any database operation, crude operations can be achieved by using persistence services. ఈ పాయింట్ చెప్తే చాలు. Any database operations అంటే crude operations. Create, read, update. Any database operations can be achieved by using persistence services. Can be achieved by using persistence services. Okay. Persistence service is implemented by creating persistence class. ఎలా ఈ persistence services ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం అంటే persistence class ని క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. persistence ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, రేపు మళ్ళీ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటాయి. persistence service is implemented by creating persistence class. Okay. persistence class అనే టైప్ క్లాస్ ని క్రియేట్ చేస్తాం. ఆ క్లాస్ ని క్రియేట్ చేసి persistence సర్వీస్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? బై క్రియేట్ persistence. ఈ persistence క్లాస్ అంటే నార్మల్ క్లాస్ లాంటిదే, కాకపోతే నార్మల్ క్లాస్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? రవి, నార్మల్ క్లాస్ ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు? నార్మల్ క్లాస్ ని క్లాస్ లోకల్ గా గ్లోబల్ గా చేయొచ్చు. బట్ పర్సిస్టెన్స్ క్లాస్ ని ఓన్లీ గ్లోబల్ గా క్రియేట్ చేయొచ్చు, లోకల్ గా క్రియేట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వీ కెన్ క్రియేట్ ఓన్లీ గ్లోబల్ persistence class globally, not locally. ఓకేనా? ఓకే. గ్లోబల్లీ అంటే SE24 లో. ఓకే. SE24 క్లాస్ బిల్డర్ లో మాత్రమే క్రియేట్ చేయగలం. ఓకే. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ దాకా ఏమైనా క్లారిటీ ఇవ్వాలా? అర్థమైందన్న, క్లారిటీ. అర్థం అవ్వకపోతే స్టాప్ చేయండి, చెప్తాను. నేమింగ్ స్టాండర్డ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి పర్సిస్టెన్స్ క్లాస్కి. ఏ నేమింగ్ స్టాండర్డ్ అంటే GCL_ కానీ YCL_ కానీ స్టార్ట్ ఉంటాయి క్లాస్ ఖచ్చితంగా. వేరే నేమ్తో ఎట్లా అంటే అట్లా G రవి అని ఇచ్చిన, Y రవి అని ఇచ్చిన అది పర్సిస్టెన్స్ క్లాస్గా తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఖచ్చితంగా GCL or YCL_ తో స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకేనా? GCL_ రవి అని పెట్టుకోవచ్చు కావాలంటే, YCL_ EMP అని పెట్టుకోవచ్చు కావాలంటే. అంతేగాని నార్మల్గా మనం EMP ఎలా పెడతాం కదా క్లాస్ నేమ్స్, ఇది అలో చేయదు. నేమింగ్ కన్వెన్షన్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది పర్సిస్టెన్స్ సర్వీస్. ఓకేనా? ఓకే. పర్సిస్టెన్స్ క్లాస్ షుడ్ బి స్టార్ట్ విత్ GCL or YCL_. ఓకేనా? మనకి క్లాసెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types. అవి కాదు, పబ్లిక్ క్లాస్, ప్రైవేట్ క్లాస్, క్లాసెస్ కూడా ఉన్నాయి. ప్రొటెక్టెడ్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని తెలుసా? ఇవి మనం ఈ క్లాస్ ని ఖచ్చితంగా ఎప్పుడు ప్రొటెక్టెడ్ క్లాస్ లాగానే క్రియేట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆల్వేస్ క్రియేట్ పర్సిస్టెన్స్ క్లాస్ యాజ్ ప్రొటెక్టెడ్ క్లాస్. ఆ పాయింట్ చాలా కీ పాయింట్. అంటే ఈ రోజు మొత్తం పర్సిస్టెన్స్ క్లాస్ చెప్పొచ్చు, కాకపోతే మీకు మళ్ళీ రేపటికల్లా మర్చిపోతారు. 2-3 స్టెప్పుల్లో చెప్పాను అనుకో మీకు గుర్తుంటది బాగా, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. కొన్ని జస్ట్ తెలుసుకొని లాభం లేదుగా, మళ్ళీ యూజ్ చేయగలిగితే బెస్ట్ ఉంటుంది. Persistence class is always created as protected class. Always created as protected class. Protected class లా క్రియేట్ చేస్తాం ఇప్పుడు పర్సిస్టెన్స్ సర్వీస్ ని. ఓకే. మనం పర్సిస్టెన్స్ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని జరుగుతాయి ఆటోమేటిక్ గా.
Okay. Whenever a persistence class is created, SAP creates 2 more classes internally. మనం persistence class ని క్రియేట్ చేసామనుకో, whenever we are creating persistence class, SAP creates 2 more classes internally. SAP 2 క్లాస్ ని ఇంటర్నల్ గా క్రియేట్ చేశారు. SAP creates 2 more classes internally. ఇంటర్నల్ గా 2 క్లాసుల్ని క్రియేట్ చేస్తారు SAP. ఓకేనా? అంటే మన ఇన్వెన్షన్ లేకుండా వితౌట్ అవర్ ఇంటర్వెన్షన్. ఓకే. Whenever we are creating any persistence class, SAP creates 2 more classes internally. Okay. ఏం క్లాసులు అంటే 2 క్లాసుల పేర్లు. బేస్ ఏజెంట్ క్లాస్ అంటారు దాన్ని. ఓకేనా? బేస్ ఏజెంట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది SAP. ఓకే. తర్వాత ఏజెంట్ క్లాస్. ఓకే. ఏజెంట్ క్లాస్ ఆర్ యాక్టర్ క్లాస్. ఏజెంట్ క్లాస్ ఆర్ యాక్టర్ క్లాస్ అంటారు. ఓకేనా? ఈ 2 క్లాస్ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. రేపు మొత్తం దీని మీదే ఉంటుంది. Whenever we are creating any persistence class, SAP creates 2 more classes internally. Okay. One is base agent class, second one is agent class or actor class. Agent class అనే యాక్టర్ క్లాస్ అని కూడా పిలుచొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఏజెంట్ క్లాస్. బేస్ ఏజెంట్ క్లాస్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇది. ఎలా క్రియేట్ అవుతుంది అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లా క్రియేట్ అవుతుంది. పర్సిస్టెన్స్ క్లాస్ ఎలా క్రియేట్ అవుతుంది శిరీష? పర్సిస్టెన్స్ క్లాస్ ఏ విధంగా క్రియేట్ ఆల్వేస్ ఎప్పుడు ఎలా క్రియేట్ చేయాలి మనం? ప్రొటెక్టెడ్ లా క్రియేట్ చేయాలి. చెప్పాక ఇందాక. పర్సిస్టెన్స్ క్లాస్ ఆల్వేస్ వి క్రియేటెడ్ యాజ్ ఎ ప్రొటెక్టెడ్. బేస్ ఏజెంట్ క్లాస్ ఆటోమేటిక్ గా SAP క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ అయి ఉంటుంది అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లా క్రియేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఏజెంట్ క్లాస్ ఉంది కదా, యాక్టర్ క్లాస్ అనే ఆటోమేటిక్ ఏ విధంగా క్రియేట్ అయింటది అంటే ప్రైవేట్ క్లాస్. ప్రైవేట్ క్లాస్ లా క్రియేట్ అయింటది. దీనికి నేమింగ్ కన్వెన్షన్ ఎట్లా అంటే ఆటోమేటిక్ గా తీసుకుంటది. GC బేస్ క్లాస్ కాబట్టి B_, ఇంకా క్లాస్ నేమ్ ఏందో అది తీసుకుంటది. ఓకే. పర్సిస్టెన్స్ క్లాస్ నేమ్ తీసుకుంటది. తర్వాత ఏజెంట్ క్లాస్ ఎట్లా క్రియేట్ అవుతుంది? GCA_, నేమింగ్ కన్వెన్షన్ ఆటోమేటిక్ గా వస్తుంది. GCB_, అంటే బై లుకింగ్ అట్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ వెదర్ ఇట్ ఈస్ బేస్ ఏజెంట్ క్లాస్ ఆర్ ఏజెంట్ క్లాస్. ఓకేనా? ఏజెంట్ క్లాస్ మీన్స్ A, బేస్ ఏజెంట్ క్లాస్ స్టార్ట్స్ విత్ B. బేస్ ఏజెంట్ క్లాస్ ఆల్వేస్ క్రియేటెడ్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఏజెంట్ క్లాస్ ఆల్వేస్ క్రియేటెడ్ యాజ్ ఏ ప్రైవేట్ క్లాస్. ఇది ప్రొటెక్టెడ్ కదా? ఏది ప్రొటెక్టెడ్? ఇది కాదు, ఇది పర్సిస్టెన్స్ క్లాస్. మనం క్రియేట్ చేస్తాం పర్సిస్టెన్స్ క్లాస్ ఎప్పుడు ప్రొటెక్టెడ్ క్లాస్ లాగే ఉంటుంది. ఓకేనా? బేస్ ఏజెంట్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే తెలుసు కదా, చెప్పాక. క్లాస్ కంటైన్ అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇది ప్రైవేట్ క్లాస్ లా క్రియేట్ అవుతుంది. ప్రైవేట్ క్లాస్ అంటే ఇవి తెలుసుగా మీకు. పబ్లిక్ క్లాస్ అంటే దాని ఆబ్జెక్ట్ ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. క్లాస్, సబ్ క్లాస్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. అబ్స్ట్రాక్ట్ అంటే దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఆబ్జెక్ట్ క్రియేషన్ లో రిస్ట్రిక్షన్స్ ఇదంతా అంతే. అవుట్ సైడ్ క్రియేట్ చేయలేము. ఒకటైతే ప్రొటెక్టెడ్ క్లాస్ అయితే కింద దాని సబ్ క్లాస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ క్లాస్ అయితే అవుట్ సైడ్ క్రియేట్ చేయడానికి అవ్వదు. క్లాస్ క్రియేట్ చేసేటప్పుడే అడుగుతుంది అనమాట, క్లాస్ టైప్ ఏందని, పబ్లిక్ ప్రైవేటా, ప్రొటెక్టెడా, లేకపోతే అబ్స్ట్రాక్టా. ఓకేనా? ఇవి గుర్తున్నాయా మీకు? క్రియేట్ చేశారు ఎప్పుడైనా క్లాస్ లో? ఇచ్చిండు, ఇప్పుడు చూపిస్తాడు. రవి నువ్వు చేసావా? అబ్జర్వ్ చేసావా? ఇవి క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు అడుగుతారు పబ్లిక్ క్లాసా, లేకపోతే ప్రొటెక్టెడా, ప్రైవేటా, లేకపోతే అబ్స్ట్రాక్ట్. గ్లోబల్ లో అడుగుతుంది. విజిబిలిటీ అది క్లాస్ కాంపోనెంట్స్ వైజ్. ఈ పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ అనేది 2 లెవెల్స్ ఉంటాయి. కాంపోనెంట్ వైజ్ అంటే అట్రిబ్యూట్, ఇది పబ్లిక్ అట్రిబ్యూటా, పబ్లిక్ సెక్షన్ అని చెప్పి అక్కడ రాస్తాము. ఓకేనా? లేకుంటే ప్రైవేటా, ప్రొటెక్టెడా అని ఉంటుంది. ఇది వచ్చేసి క్లాస్ లెవెల్. నువ్వు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని సెలెక్ట్ చేసుకోవు, అక్కడే ఇవన్నీ ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ రేపటికి ఇక్కడ దాకా ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? డేటాబేస్ ఒకటేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకు పర్సిస్టెన్స్ క్లాస్
పర్సిస్టెన్స్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం? పర్సిస్టెన్స్ సర్వీస్ ఇంప్లిమెంట్ చేయడానికి. పర్సిస్టెన్స్ సర్వీస్ ఎందుకు యూజ్ చేస్తాం? టు స్టోర్ ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పర్మనెంట్లీ. టు పర్ఫార్మ్ ఎనీ డేటాబేస్ ఆపరేషన్స్ we use persistence service. Persistence service can be implemented by creating persistence class. Persistence class is always creating as protected class. అది గుర్తు పెట్టుకోండి పాయింట్. Protected class. And the naming convention should be GCL underscore or YCL underscore ఏదో ఒకటి ఉండొచ్చు. ఓకేనా? అది ప్రొటెక్టెడ్ క్లాస్ గురించి. Whenever we are creating persistence class, two classes automatically created by SAP itself. Base agent. One class is base agent class. Agent class or action class. Actor. Second one is actor class or agent class. Third class or agent class. Okay. Naming convention GCB underscore class name, GCA underscore class name. Abstract class. Base agent class always created as a abstract class. Okay na? Abstract class ante we can't create the object. Okay. Abstract actor class always created as a private class. ఈ పాయింట్లతో పాటు ఇంకా 2 పాయింట్స్ ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అసలు ఈ బేస్ ఏజెంట్ క్లాస్ ఏంటి దీని గురించి చెప్తా చూడు. బేస్ ఏజెంట్ క్లాస్ అంటే ఇది కూడా ఫ్రెండ్ ఆఫ్ ఎట్లా క్రియేట్ అయింటది? బేస్ ఏజెంట్ క్లాస్ జనరల్ గా ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇది ఎలా క్రియేట్ అయింటది అంటే ఇట్ ఈస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ పర్సిస్టెన్స్ క్లాస్ అండ్ సూపర్ క్లాస్ ఫర్ యాక్టర్ క్లాస్ ఆర్ ఏజెంట్ క్లాస్. బేస్ ఏజెంట్ క్లాస్ ఈజ్ ఏ సూపర్ క్లాస్ ఫర్ ద యాక్టర్ క్లాస్. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే రాదు. ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయని చెప్పా కదా. సూపర్ క్లాస్ అంటే ఏమి? ఇన్హెరిటెన్స్ జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సూపర్ క్లాస్ అయితే అది సబ్ క్లాస్. ఏజెంట్ సూపర్ క్లాస్ ఫర్ ద యాక్టర్ క్లాస్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్ ఆఫ్ పర్సిస్టెన్స్ క్లాస్ ఆల్సో ఈస్ క్రియేటెడ్ యాజ్ ఫ్రెండ్ ఆఫ్. ఫ్రెండ్ అయితే ఏమవుతుంది రవి? ఫ్రెండ్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి? ఆ క్లాస్ లో నుండి రవి ఒకసారి చెప్పు. అదే ఒక క్లాస్ లో ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అట్రిబ్యూట్స్ అవి యొక్క ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకోవచ్చు మెథడ్స్ లో. ఎగ్జాక్ట్ ఆన్సర్ రాలేదు, మీరు చెప్పండి అమ్మా శిరీష. తెలీదా? ఫ్రెండ్ క్లాస్ అంటే ఏంటంటే ఆ క్లాస్ లో ప్రైవేట్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ అట్రిబ్యూట్స్ కానీ ప్రైవేట్ మెథడ్స్ కానీ, దాన్ని వేరే క్లాస్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఫ్రెండ్ కీవర్డ్ తో ఫ్రెండ్షిప్ ఇస్తే ఇప్పుడు బేస్ ఏజెంట్ క్లాస్ పర్సిస్టెన్స్ క్లాస్ కి ఫ్రెండ్ గా క్రియేట్ అవుతుంది. అంటే పర్సిస్టెన్స్ క్లాస్ లో ఉన్న ప్రైవేట్ కాంపోనెంట్స్ అన్ని బేస్ ఏజెంట్ క్లాస్ యాక్సెస్ చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్ చూపిదు. మామూలుగా ప్రైవేట్ క్లాసెస్ అవుట్ సైడ్ ద క్లాస్ యాక్సెస్ చేస్తే అలో, ఎందుకంటే ప్రైవేట్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ వాడుకోవాలి. ఆ ప్రైవేట్ కాంపోనెంట్స్ ని అవుట్ సైడ్ ద క్లాస్ వాడుకోవాలంటే ఆ క్లాస్ కి ఫ్రెండ్ స్టేటస్ ఇవ్వాలి. ఫ్రెండ్ ఒకటే పర్సనల్ గా అన్ని వాడుకోగలరు కదా జనరల్ గా. ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అంతే, ఫ్రెండ్ ఆఫ్ ద పర్సిస్టెన్స్ క్లాస్ లా క్రియేట్ అవుతుంది. ఫ్రెండ్ ఎలా క్రియేట్ చేయాలి అదనేది ఒకసారి చూసుకోండి మీరు. ఓకేనా? రవి దగ్గర వీడియో ఉంటుంది ఫ్రెండ్ క్లాస్, అది తీసుకోండి. మీకు నార్మల్ ఊప్స్ అబ్యాప్ వచ్చు కదా? కొంచెం ఐడియా ఉంది, అంటే చెప్తా కదా మీకు క్లాస్ టైప్స్ అది రావు అని. ఓకే ఓకే. క్లాస్ టైప్స్ అంటే ఏవి అర్థం కాలేదు. క్లాస్ కాంపోనెంట్స్ అంటే ఏవి? క్లాస్ టైప్స్ అంటే ఏవి ఎగ్జాక్ట్ గా? ఇలాగే ఫ్రెండ్ క్లాస్ అని ఇలా క్లాస్ తో స్టార్ట్ అవుతుంది. సింగిల్టన్ క్లాస్ అవి ఉన్నాయి కదా. అయ్యా ఓకే ఓకే, నో ప్రాబ్లం. సింగిల్టన్ క్లాస్ అర్థమైందిలే, ఇంకా చెప్పలేదు వీళ్ళకి. ఇప్పుడు ఓడేటా ఒక ఇది 5 days డిస్కస్ చేసుకున్న తర్వాత ఓడేటా చెప్పుకుందాం. ఓకేనా? యాక్టర్ క్లాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సబ్ క్లాస్ ఫర్ బేస్ ఏజెంట్ క్లాస్. అది సూపర్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్ గా సబ్ అవుతుంది, అంతే కదా? ఈ సబ్ క్లాస్ ఫర్ బేస్ ఏజెంట్ క్లాస్. మీకు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్ పర్సిస్టెన్స్ క్లాస్ ఇంప్లిమెంట్ స్టాండర్డ్ ఇంటర్ఫేస్. పర్సిస్టెన్స్ క్లాస్ అనేది డిఫాల్ట్ ఎప్పుడైతే హై పర్సిస్టెన్స్ క్లాస్ అంటే ఒక ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక ఇంటర్ఫేస్ ని. IF అండర్స్కోర్ PS అండర్స్కోర్ స్టేట్ ఓకేనా? స్టాండర్డ్ ఇంటర్ఫేస్. ఎందుకు IF తో
అయింది కాబట్టి మనదైతే జీతో కానీ వైతో కానీ స్టార్ట్ అయింది తెలిసిందే కదా. ఈ స్టాటిక్ ఇంటర్ఫేస్ ని బై డిఫాల్ట్ గా పర్సిస్టెన్స్ క్లాస్ ఏ క్లాస్ ని క్రియేట్ చేసిన పర్సిస్టెన్స్ క్లాస్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. పర్సిస్టెన్స్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఇదే ఈ ఇంటర్ఫేస్ మనకు రెస్పాన్సిబుల్ అవుతుంది, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోరింగ్ ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పర్మనెంట్లీ ఇన్ ద డేటాబేస్. అర్థమైందా? నేను రేపు క్వశ్చన్ అడుగుతా, విచ్ ఇంటర్ఫేస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు స్టోర్ ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పర్మనెంట్లీ ఇన్ ద డేటాబేస్ అంటే ఇదే చెప్పాలి, f_y_state. ఓకే, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ to store the state of the object ఓకే. ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు? ఎప్పుడైనా సరే పర్సిస్టెన్స్ క్లాస్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం? ప్రొటెక్టెడ్ క్లాస్ గా క్రియేట్ చేస్తాం. ఆల్వేస్ వీ కెన్ క్రియేట్ పర్సిస్టెన్స్ క్లాస్ యాజ్ ప్రొటెక్టెడ్ క్లాస్. ఎప్పుడైతే పర్సిస్టెన్స్ క్లాస్ ని క్రియేట్ చేస్తామో, వన్స్ ఏ పర్సిస్టెన్స్ క్లాస్ ఈస్ క్రియేటెడ్ వీ కెన్ ఇంప్లిమెంట్ దిస్ పర్సిస్టెన్స్ సర్వీసెస్ ఇన్ 2 ways. ఇక్కడ దాకా పాయింట్స్ ఏం కన్ఫ్యూజన్ గా లేవు కదా? We can implement this persistence service in 2 ways. టూ వేస్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు పర్సిస్టెంట్ సర్వీసెస్ ని. అదే ఏమేమి వేస్ అంటే, ఒకటి బిజినెస్ కి ఐడెంటిటీ అని ఉంటుంది. 752 కదా. బిజినెస్ కి ఐడెంటిటీ ఆ వేలో ఇంప్లిమెంట్ చేయొచ్చు సర్వీస్ ని. లేకపోతే GUID అండి, గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైర్ అని. GUID అంటే గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైర్. మనం ఈ 2 విధాలుగా యూజ్ చేసి అచీవ్ చేయొచ్చు పర్సిస్టెంట్ సర్వీస్ ని. ఓకే. టు ఇంప్లిమెంట్ సర్వీసెస్ ఎయిదర్ బై యూజింగ్ బిజినెస్ కి ఐడెంటిటీ ఆర్ GUID, గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైర్. రేపు మనం బిజినెస్ కి ఐడెంటిటీ ఎలా యూజ్ చేస్తాం ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకేనా? ఓకే. ఎల్లుండి GUID ఎలా యూజ్ చేస్తారనేది ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే రేపు ఈజీగా అవుతుంది క్లాస్. ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాం మనం, EMP అనే టేబుల్ అనేది ఒకటి, అందులో 2 ఫీల్డ్స్ వేసుకుందాం, ENO, TNAME అని. ఓకేనా? మనం చేసేది ఇదేగా పర్సిస్టెన్స్ క్లాస్ యూజ్ చేసి EMP ENO ని ఒక 5 రికార్డ్స్ పంపిద్దాం ఈ పర్సిస్టెన్స్ సర్వీస్ ద్వారా. ఓకేనా? ఇది డేటాబేస్ టేబుల్, ఇది క్లాస్ కాబట్టి అప్లికేషన్ నుంచి డేటాబేస్ లో పంపిద్దాం, బ్యాక్ ఎండ్ డేటాబేస్ లో. అప్పుడు మనం పర్సిస్టెన్స్ సర్వీస్ వచ్చినట్టే, అంతే కదా? ఏం రవి, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది కదా? అదే అమ్మాయినే అయిపోయింది, క్లాస్ అయిపోయిందిలే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా శిరీష? శిరీష